శిరోమణం యొక్క జ్ఞాపకాలకు విచ్చేస్తున్న మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రత్యేకించి దేవుని దాసత్వం గారి యొక్క జ్ఞాపకాన్ని ఏర్పాటు చేసుకుని మనందరినీ ప్రాపంగా వారి గృహానికి ఆహ్వానించున్నారు. అందుని బట్టి వారి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు దాసు దేవుడి గారికి వాళ్ళని తెలియజేస్తున్నాను. ప్రేమ సంఘం వాక్య జనం వెళ్ళిపోదామండి. మనం ఇప్పటివరకు ఈ మాట అనేకసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. అవునండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. సులొమోను గారు రాసిన సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. చిన్న ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తోత్రములు స్తుతులైన క్రీస్తు పూర్వము 300 సంవత్సరాల క్రితము ప్రభువా, మీ దాసుడైన సొలొమోనుని మీ ఆత్మ చేత నింపి తండ్రి వారి ద్వారా మీరు మాట్లాడిన మాటలు ప్రభువా, క్రీస్తు తర్వాత ఈ అంత్యకాలంలో 2024 సంవత్సరంలో ప్రభా దేవా తండ్రి, మీ దాసుల గృహములో మీ దాసులు వేణుబాబు గారు తండ్రి, వారి అమ్మగారు మీ అంత నిద్రించిన దినాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, వారి అమ్మగారిని ప్రభా జ్ఞాపకం చేసుకుని కూడిక ఏర్పాటు చేసి మానవ జీవితం యొక్క పరమార్థాన్ని నీతిమంతులు కూర్చిన ప్రభా దేవ ఆశీర్వాదాన్ని సంఘానికి తెలియపరచాలని కూడిక ఏర్పాటు చేసుకుని ఉండగా, ఆనాడు క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితం మీ దాసుల ద్వారా మాట్లాడిన మాటలు ప్రభా ఈనాడు 100 సంవత్సరాల తర్వాత తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన ప్రభా. ఆనాడు ఏ ఉద్దేశంతో మీ దాసుల ద్వారా మీరు మాట్లాడారో ప్రభా, ఆ ఉద్దేశం ప్రభా దేవ మీరు నెరవేరుస్తూ ఉండగా ఆ యొక్క మాటలోని పరమార్థం ఈరోజు చెప్పడానికి నేను మట్టివాణి ప్రభా, మీ ఆత్మ చేత నన్ను నింపి నా నోరుని మీ బోరగా చేసుకుని మీ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ప్రభునందు ప్రియమైన సంగమా, సొలొమోను గారు దేవుని ఆత్మచేత నిండి క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితం ఆయన నోటి ద్వారా మాట్లాడిన మాటలు ఈనాటి వరకు కూడా దాని యొక్క పరమార్థంలో నెరవేరుతూ ఉంది. మరి ఆ పరమార్థాన్ని కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం, ఇది అన్ని కూడా మనం నోటి ద్వారా ఒకసారి అనుకోవడం చాలా మంచిదండి. ప్రియమైన సంగమా, ఒకసారి చెప్దామా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమట. ప్రియమైన సంగమం, అంతేకాకుండా ఆయన ఇంకొక విషయం కూడా అక్కడ చెప్తూ ఉన్నాడు, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ప్రియమైన దేవుని సంగమా, నీతిమంతులు యొక్క నీతి యొక్క గొప్పదనం, ఆ తారస్థాయి ఎంత ఎక్కువగా ఉన్నదో తెలియజేయాలంటే అవినీతిమంతుల గురించి కూడా తెలుసుకోవాలి. మంచివారు మంచివారి యొక్క మంచితనం తెలియాలంటే చెడ్డవారిని గురించి తెలిసినప్పుడే మంచివారి యొక్క మంచితనం తెలుస్తుంది. అవునండి, చెడ్డవారి యొక్క క్రియలు చూసినప్పుడు మంచితనం యొక్క ఆ యొక్క గుర్తింపు చాలా ఎక్కువగా ఉంటుంది. సొలొమోను గారు అందుకే మరి భక్తి నీతిమంతుల గురించే కాకుండా భక్తిహీనుల గురించి కూడా తెలియజేస్తున్నారు. ప్రియమైన సంగమా, భక్తి అంటే నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశీర్వాదకరము అంట పిల్లరా. అయితే భక్తిహీనులు పేరు పలకడం కూడా దేవుడు ఇష్టపడలేదు, అసహ్యత పుట్టిస్తున్నట భక్తిహీనుల పేరు. ప్రియమైన సంగమా, కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో భక్తిహీనుల గురించి రాయబడి ఉంది. చూడండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు, మేలు చేయుడు అప్పుడును. భక్తిహీనులు మేలు చేస్తారండి, మేలు ఎప్పుడు చేయరు. వారి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. వారు ఇప్పుడు మేలు చేశారు కదా, ఎప్పుడు కీడు చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడలేదు, వారి పేరు జ్ఞాపకం చేసుకోవడం కూడా ఇష్టపడలేదు. అంతేకాకుండా దేవుడి చిత్తము ఎవరైతే చేయరో, దేవుని మాట ఎవరైతే వినరో వారిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ప్రియమైన సంగమా, లోతు గురించి మనకు అందరికీ తెలుసు. లోతు సొదొమ గొమొర్రా ఆనాడు అవండి ఏదోను వరంలా ఉందని చెప్పి ఆ ప్రాంతం తీసుకున్నాడట. అబ్రహాము యొక్క
ఈ యొక్క లోతు ఇద్దరు కలిసి ఉండగా వీరి యొక్క అబ్రహాం యొక్క మరి ఎవరు దాసులు, మరి లోతు యొక్క దాసులు వారి యొక్క విస్తారమైన ఆ యొక్క పశువుల గురించి వాళ్ళు వాదాలు చేసుకుంటుండగా అబ్రహాం చూసి మనిద్దరము కలిసి ఉండడం కష్టము, నీకున్న ఆస్తి నాకున్న ఆస్తి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనము దూరంగా ఉందాం. బహుశా వాళ్ళ యొక్క దాసులను బట్టి వీళ్ళ దాసులను బట్టి వీరిద్దరి మధ్య ఏమన్నా మరి తేడాలు వస్తాయేమో మనకు తెలియదు. కానీ ప్రియమైన సంగమా, అబ్రహాం గారు ఏమన్నారంటే లోతు, ఇగో దేశమంతా ముందరుంది, నీకేం నచ్చుతుందో అది నువ్వు తీసుకో, నువ్వు తూర్పు అని వెళ్తే నేను పరమ వైపు వెళ్తాను, నువ్వు ఉత్తరం అయిపోతే నేను దక్షిణ వైపు వెళ్తానని చెప్పి అన్నప్పుడు కనానులో ఉండగా లోతు కనులెత్తి సొదొమ గొమొర్రాను చూస్తే అది ఏదైనా వనంలో పచ్చగా ఉందట. ఇలా అప్పుడు లోతు ఏం చేసేది తెలుసా అండి? ఏమండి, సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు. ప్రియమైన సంఘం, సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు సొదొమ గొమొర్రా యొక్క పట్టణం యొక్క స్థితి చూసి, ఆ యొక్క భయంకరమైన పరిస్థితిని చూసి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన నాశనం చేయడానికి మరి ముందుగా అబ్రహాముకు తెలియజేసాడు లేదండి. తెలియజేసినప్పుడు ఆ తర్వాత లోతుకు కూడా తెలియజేశాడు. దీన్ని మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే లోకములో నీతిమంతులను ఎప్పుడు కూడా దేవుడు నాశనం నుంచి తప్పిస్తాడని మనం తెలుసుకోవాల్సి ఉన్నాం. ఇది మన సంగమ. నీతిమంతులను ఎప్పుడు కూడా మరి యొక్క ప్రమాదం నుంచి తప్పిస్తాడు ముందుగానే. అక్కడ చూసినట్లయితే ఆయన దేవుడు దూతలు సొదొమ గొమొర్రా పట్టణంకి వెళ్ళినప్పటికీ లోతు గమని వద్ద కూర్చున్నాడని రాయబడి ఉంది. గమని వద్ద కూర్చున్న లోతుకి ఆ విషయం చెప్పి, నీవును నీ యొక్క భార్య నీ పిల్లలను తీసుకుని అల్లుని తీసుకుని నువ్వు దూరంగా వెళ్ళిపో, ఈ దేశాన్ని మేము నాశనం చేయడానికి వచ్చాము అని చెప్పినప్పుడు లోతు తన భార్యని తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని భీమా సంగమ దూరం ఉన్న కొండవైపు వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే వాళ్ళతో, మీరెవ్వరు కూడా వెనక్కి తిరిగి చూడవద్దు. ఏం చెప్పాడండి? మీరెవ్వరు కూడా వెనక్కి తిరిగి చూడవద్దు, చూడకుండా ముందుకు వెళ్ళిపోండి అని చెప్తే లోతు భార్య కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసిందా లేదండి? చూసింది. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. అంటే దేవుడు ఏం చెప్పాడు? నువ్వు చూడదని చెప్పాడు. వెనక్కి తొలగి చూడొద్దని చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? చూసిందంటే దేవుడి మాట వినలేదంటారా? వినలేదు. కాబట్టి ఉప్పు స్తంభం అయిపోయిన తర్వాత మరి 19 వచ్చినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె పేరు జ్ఞాపకం చేస్తూ లోతు భార్యను గురించి జ్ఞాపకం చేసుకొని అన్నాడు కదా. ఆయన లోతు భార్య యొక్క పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. లూకా సువార్త 17:32 ఉంది విషయం చూడండి. లూకా సువార్త 17:32. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని సరిపోతుందండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని. ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడంటే ఆయన ఆమె దేవుని మాట వినలేదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడే కానీ ప్రియమైన సంగమ ఆమె పేరు చెప్పలేదు, లోతు గురించి చెప్పాడు. లోతు నీతిమంతుడే. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అంటే దేవుడు నీతిమంతులు పేరు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు కానీ అనీతిమంతులు దేవుని మాట వినని వారు, ఇష్టానుసారంగా జీవించే వారి మాట చెప్పడానికి ఇష్టపడలేదు. అసహ్యాన్ని చూసి ఎవరైనా సంతోషపడతారా? ఇష్టపడతారా? దేవుడు కూడా ప్రియమైన సంగమ అనీతిమంతులు లేక భక్తిహీనులు చూసి అసహ్యపడుతున్నాడట. అయితే దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా అండి? నీతిమంతుని జ్ఞాపకం. దేవుడు స్తోత్రం చేద్దాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునేట ఏంటండి? ఆశీర్వాదకరము. మనం చాలాసార్లు వాళ్ళలో నీతిమంతులు వీళ్ళ నీతిమంతులు అని చెప్తూ ఉంటాం. ప్రియమైన సంగమ వాళ్ళ నీతిమంతులు మంచిదే చెప్పడం. అయితే దేవుడు చెప్పేది ఇంకా బాగుంటుంది. ఎవరు నీతిమంతులో ఎవరు నీతిమంతులు కారో అది దేవుడే నిర్ణయిస్తాడు. మరి దేవుడు కనుక వీరు నీతిమంతులు అని చెప్పన్నారు అనుకోండి, వారు ఖచ్చితంగా నీతిమంతులే. చూడండి నీతిమంతులు ఎవరో దేవుడు చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 119:37. యెహోవా
యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయవిధులు యథార్థములు సరిపోతుందంటే యెహోవా ఎవరట? నీతిమంతుడు. నీతిమంతుడు ఏమండి యథార్థమైన పనులు చేస్తారు. ఆయన నీతి న్యాయం గల దేవుడు. యెహోవా అంటే ఎవరో మన కన్నతండ్రి. ఆయన ఎవరట? నీతిమంతుడు ఎవరో మనకు తెలిసిపోతుంది. మనకి ఖచ్చితంగా నీతిమంతుడు ఎవరట? దేవుడైనా యెహోవా. అంతేకాకుండా 2000 సంవత్సరాల క్రితము ఆ నీతిమంతుడైన దేవుడు ప్రపంచ మానవాన్ని రక్షించడానికి భూమి మీదకి వస్తే ఆయన గూర్చి లోకంకి ఏమని చెప్పిందో తెలుసని ప్రియమైన సంగమా? ఆయనను దోషిగా నిలబెట్టి, ఎవరో దోషిగా నిలబెట్టారు? ధర్మశాస్త్ర గ్రంథం తెలిసిన వాళ్ళే. ఆయన దోషిగా పిలాతు ఎదుట నిలవబెడితే తీర్పు కోసం, ఆ పిలాతు యొక్క భార్య ఆమెకు ఆ యొక్క ఉదయమే ఒక కళ వచ్చిందట, ఒక దర్శనం వచ్చిందట. దర్శనం వచ్చి న్యాయపీఠం మీద కూర్చున్న తన భర్తకు కోరు పంపించింది. ఏమనంటే, ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దు, ఈ పొద్దు ఆయన గూర్చి నేను కళలో చూశాను. దేవుడికి స్తోత్రం చెప్దాం. చూడండి ఆ విషయం ప్రియమైన సంగమా. మత్తయి సువార్త 27:19 చూడండి. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయన గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపెను. దేవుడికి స్తోత్రం. రాత యొద్దకు వర్తమానం పంపించింది ఆవిడ, తన భార్య. ఎక్కడో ఆమె మరి ఆ బిల్డింగ్లో ఆ యొక్క బంగ్లాలో ఉన్న ఆమె నీతిమంతుని గురించి దర్శనం చూసిందట ఆమె. ప్రియమైన సంగమా, అయితే పిలాతు లోకాశంలో ఉన్నాడు కాబట్టి, పిలాతు తన పదవే దేవుని కంటే గొప్పదని అనుకుంటాడు కాబట్టి పిలాతుకు తెలియలేదు ఎవరో నీతిమంతుడు. కానీ ఆమె భార్య తెలిసిందంట. ప్రియమైన సంగమా, మరి హిస్టరీ చూసినట్లయితే పిలాతు ఏమైపోయాడు? పిచ్చోడు అయిపోయాడు. పిలాతు హిస్టరీ చూసినట్లయితే ఆమె దేవునికి గొప్ప సాక్ష్యం నిలబడ్డదని హిస్టరీలో రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం చేద్దామా. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచ మానవాళి వరకు ప్రాణం పెట్టినప్పుడు ఆయన సిలువ వేయబడి సిలువ మీద వేలాడుతుండగా గొప్ప కార్యం జరిగింది. ఎంత గొప్ప కార్యం అంటే, ఆయన ఏలి లామా సబక్తాని, ఇదిగో తండ్రి నా ఆత్మను నీకు చెప్పుచున్నానని చెప్పి ప్రాణం విడిచారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాగూ ప్రాణం విడిచినప్పుడు ఏం జరిగిందో తెలుసండి ప్రియమైన సంగమా? లోకమంతా చీకటిగా పోయిందట ఏమండి. అంతేకాకుండా మరి బండలు బద్దలైన భూకంపం వచ్చింది. అంతేకాకుండా దేవాలయం యొక్క తెర పైనుంచి కిందకి 2గా చీలిపోయింది. అంతేకాకుండా సమాధులు తెరవబడ్డాయి. అనేక మంది పరిశుద్ధుల సమాధుల్లోంచి లేచారని రాయబడి ఉంది. లేచి పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళి అనేక మందికి కనబడి అని చెప్పి రాయబడి ఉంది. అయితే ఆయనను సిలువ వేయటాక ఆయన ముందు ఉన్న శతాధిపతి ఇవన్నీ చూసి ఆయన అనుకున్నాడంట, ఈయన నిజముగా నీతిమంతుడే. దేవుడికి స్తోత్రం చేద్దామా. లూకాసు వార్త 23:47 రాయబడి ఉంది. 23:47 వార్త. శతాధిపతి జరిగినవి చూసి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండునని చెప్పి దేవుని మహిమపరచని. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఒక శతాధిపతి రోమియుడు పిలాతు చేసిన ఆజ్ఞను శిరసాకు వహించి నీతిమంతుడైన ప్రభువును సిలువేయించిన అతను ప్రభువు యొక్క సిలువు దగ్గర నిదానించి ప్రభువును చూసినప్పుడు ఆయన నీతిమంతుడిగా కనిపించాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియమైన సంగమా, అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఆ నీతిమంతుడైన దేవుని కొరకు, ఆ నీతిమంతుడైన ప్రభు కొరకు సాక్షిగా అపోస్తులు ఉంటారు. అపోస్తులు సాక్షిగా ఉన్న అపోస్తులందరూ మళ్ళా ఈ సాతుల పరిచయాలు పట్టుకుని వారు జైల్లో వేసినప్పుడు ప్రియమైన సంగమా, జైల్లో వేశారు. తర్వాత దేవుడిని వారు వినిపించారు. వారందరూ కలిసి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు ఏమని ప్రకటించారు తెలుసా అండి? ఆ యూదులందరినీ చూసి నీతిమంతుడైన ఆయనని మీరు
నిరాకరించారు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ కూడా నీతిమంతుడైన ఆయన ఆ దేవుని నిరాకరించి నరహంతకుడైన వారిని మీరు మాకు కావాలని కోరుకున్నారు. నరహంతుడు ఎవరండి? బరబ్బా. ఈ లోకము మన సంఘం నీతిమంతుని గుర్తించదు. ఆడంబరంగా ఉండాలి, ఆడంబరంగా ఉండాలి, పైకి షోకు చూపించుకోవాలి. ఈ లోకము ఎక్కువగా వారిని గుర్తిస్తారు. దరిద్రుడైనా కూడా యథార్థవంతుడిగా జీవించినట్లయితే, మన సంగమ యథార్థవంతుడైనా జీవించినట్లయితే నీతిమంతుడు ఎవరో వారికి దేవుడు తెలియజేస్తాడు. మీరు అంటున్నారు కదా, అపోస్తులు ఏమంటారంటే మీరు నీతిమంతుడైన వారిని నిరాకరించారు. అపోస్తుల కార్యం 3:19 రాయబడి ఉన్నదండి. చూడండి, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీరు అనుగ్రహింపమని అడిగిరి. నరహంతకుడైన అతన్నే వారు కావాలని కోరుకున్నారట. ప్రభువుని యేసుక్రీస్తు వారి కొరకు ఎన్ని కార్యాలు చేశారండి, అవన్నీ మర్చిపోయి అవండి నరహంతుడు కోరుకున్నారు. నీతిమంతుడు ఎవరు తెలిసింది? ఇప్పుడు మనకి దేవుడు నీతిమంతుడు. ఆయన భూలోకానికి వచ్చినా కూడా ఆయన నీతిమంతుడే. ప్రియమైన సంగమ, ఇక్కడ నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. నీతిమంతుని 1 జ్ఞాపకం చేసుకున్నట 2 ఆశీర్వాదకరము 3 విషయాలు దేవుడు ప్రియమైన సంగమ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట దేవుడు మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకోమని ఏమని ఎందుకు చెప్తున్నాడంటే, పరలోకమందున దేవుని యొక్క చిత్తం నెరవేర్చి భూమి మీద జీవించి తిరిగి భూమి మీద జీవించి వారి ఆయుష్కాలం ముగించుకొని భూమి మీద జీవించిన సంవత్సరాల్లో దేవుని కొరకు ఎవరైతే జీవించారో వారు తిరిగి మళ్ళా దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు వారు క్రియలు వారి యొక్క ఉద్దేశాలు ప్రియమైన సంఘం వారు చనిపోయినా కూడా వారి మళ్ళా జ్ఞాపకం వస్తూ అనేక మందికి వారి యొక్క దేవుని యొక్క ఉద్దేశాలను వారు తెలియజేస్తూ వారు చనిపోయినా కూడా మనుషుల బట్టి వారు జీవిస్తూ ఉన్నారు, వారి నీతిని బట్టి. అందుకనే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుడు కొరకు జీవించిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం ఎవరిని చేసుకుంటాం? ఇక్కడ ఉన్న వారిని కాదు జ్ఞాపకం చేసుకోలేదు, లేని వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం, అంతే కదండి. తిరిగి రాని వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైన సంఘమా, మరి నీతిమంతులు చూసినట్లయితే చాలామంది నీతిమంతులు ఉన్నారు. ప్రియమైన సంఘమా, ఆ నీతిమంతుల గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఆ నీతిమంతుల గురించి వారు ఎలాంటి వారు ఏంటనేది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం నుండి 12 వచనాల వరకు నీతిమంతులు ఇచ్చే రాయబడి ఉంది. చూడండి, విశ్వాసమును బట్టి హేబేలు కయీనుని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. విశ్వాసము బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైనున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడు
అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దీనికి శిల్పియు నిర్మాణకుడై నుండును. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నాడు. సరిపోతున్నాను ప్రియమైన విశ్వాసం యొక్క అంటే నీతిమంతుల యొక్క ఒక పట్టినే దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. అంటే నీతిమంతుల యొక్క పట్టిని ఇక్కడ చూపిస్తున్నాడు. నీతిమంతులు పట్టిలో మనం చూసినట్లయితే అవండి నోవహు ఉన్నాడట. అవండి నోవహు దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ప్రియమైన సంగమ ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో నోవహు గారి గురించి రాసి ఉంది. చూడండి, చదవండి. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీటి వారును వాడలో ప్రవేశించుడి. నీతిమంతుడైన అవండి నోవహు గురించి దేవుడు చూపిస్తున్నాడు. అంటే నోవహు గురించి దేవుడు చూపిస్తున్నాడు అంటే అతను ఖచ్చితంగా నీతిమంతుడి దేవుడు నామమున మహిమ కలుగును గాక. అవండి రెండవదిగా అబ్రహాం గురించి దేవుడు చూపిస్తున్నాడు. అబ్రహాం గురించి ఏమండి అబ్రహాము నీతిమంతుడని ఆయన తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా చాలాసార్లు లోకములో కొంతమంది అప్పుడప్పుడు దేవునికి అయిష్టులుగా జీవిస్తుంటారు. వారిని చూస్తున్నప్పుడు ఏంటి వీరి జీవితాలు ఎలా ఉంటాయనుకుంటాం. కానీ తర్వాత వారి జీవితాలను సరి చేసుకుని దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు ప్రియమైన సంగమ వారిని కూడా నీతిమంతుల లిస్టులో ఆయన చేరుస్తాడని ఎవ్వరు కూడా కలలో కూడా అనుకోమాట. ఈయన ఇంత ఘోరంగా వీళ్ళు జీవించారు కదా, వీళ్ళు అలాగే నీతిమంతులు అనుకుంటాం. కానీ అలాంటి వారిని కూడా దేవుడు నీతిమంతులుగా చేస్తున్నాడు. రాహాబ్ అనే వేశ్య గురించి మనకు బాగా తెలుసు. రాహాబ్ అనే ఆమె వేశ్య ప్రియమైన సంగమ ఆదికాండలో రాయబడి ఉంది అండి. ఆమె వేశ్య అయితే ఆమెను కూడా నీతిమంతుల లిస్టులో దేవుడు చేశాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఏమండి అంతేకాకుండా కొత్త నిబంధనలు వస్తే లోకాసువార్తలో జకరియా ఎలిజబెత్ కనిపిస్తున్నారు, ఇద్దరు దంపతులు. వారిని కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? నీతిమంతులు అని చెప్తున్నారు. ప్రియమైన సంగమ ప్రత్యేకించి నీతిమంతులు చాలా మందినే దేవుడు చూపిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ప్రియమైన సంగమ మరి అలాంటి నీతిమంతులని జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన సంగమ ఆశీర్వాదకరమట. అటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చూద్దాం ఒకసారి. ఏమండి ప్రభువుని యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని కొంచెం ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికను పౌలుగా తెలియజేస్తున్నారు. అంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి. ఏమంటే పౌలు గారు ఏమంటే ప్రభువుని యేసుక్రీస్తుని గురించి తెలియజేస్తున్నారు. అయినా తన యొక్క పౌలు గారు తనతో ఉన్న అపోస్తలుల ద్వారా ప్రభువుని యేసుక్రీస్తుని గురించి విని ప్రభు అప్పచెప్పిన దానిని ఆయన కూడా అప్పచెప్తూ కొరింథీ సంఘంతో ఏమని చెప్తున్నాడంటే ఆయన ప్రభువుని యేసుక్రీస్తు చేసింది నేను చెప్పినది మీరు జ్ఞాపకం చేసుకుని మీరు చేయండి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే మన సంగమ మనకి ఏమి తెలుస్తుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన అనేక మంది కొరకు ఆయన ప్రాణం పెట్టడం మనకు తెలుస్తుంది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే ఏం తెలుస్తుంది? నశించిపోతున్న వారందరినీ వెతికి రక్షించి పరలోకానికి తీసుకువెళ్ళడానికి పరలోకమున్న ఆయనే భూమి మీదకి వచ్చేసాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఆయన రావటమే కాకుండా మనుషులందరి కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఎన్నో శ్రమలు అనుభవించే క్రియలు అయితే ఉన్నాయో అవి మనకి తెలియపడుతున్నాయి. అవి మనకి తెలియజేస్తున్నాడు. అంటే ప్రభువుని యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా మనకి ఏమి జ్ఞాపకం రావాలంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టాడనే మాట మనకు జ్ఞాపకం రావాలి. ప్రియమైన సంగమ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన మన నిమిత్తము
ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనిచున్నాము. ప్రియమైన సంగమా, ప్రభువుని యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే ఏమి తెలుస్తుంది? మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, అంటే జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనం ఆయన పరిశుద్ధ బలాలలో ఆయన యొక్క అమూల్య రక్తాన్ని, ఆయన యొక్క రొటీన్ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే మన కొరకు ఆయన శరీర రక్తంలో ఆయన కాల్చాడు. ఎవరి కొరకు? మనమంటే ఎవరు? అవినీతి పరులైన వారి కొరకు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారనే పౌలు గారి యొక్క మాట రోమ పత్రిక రాసిన మాట మనం జ్ఞాపకం చేసుకో. అంటే పాపుల కొరకు ఏం చేశాడు ఆయన? నీతిమంతుడైన ఆయన తన యొక్క శరీరాన్ని అలగొట్టుకున్నాడు మనుషులు చేసిన పాపం కొరకు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అనగా ఆయన చేసిన క్రియలు మనకి జ్ఞాపకం వస్తున్నాయి. అంటే నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఏం మనకి జ్ఞాపకం రావాలి? వారి చేసిన క్రియలు మనకి జ్ఞాపకం రావాలి. ప్రియమైన సంగమా, ఇప్పుడు నోవాహు గారు జ్ఞాపకం చేసుకుంటే ఏం మనకి జ్ఞాపకం వస్తుందంటే, నోవాహు గారు దేవుడి మాట విన్నాడు. అవునా కదండి? దేవుడి మాట విన్నాడు. ఎలాగనంటే ఆయన లోకాన్ని నశింపు చేద్దాం అనుకున్నాడు. దేవుడు అని ఆనాడు ఉన్న ప్రజలందరినీ కూడా నాశనం చేద్దాం అనుకున్నాడు. ఎందుకనంటే వారందరూ కూడా తమ క్రమము తప్పిపోయారంట. అవునండి, వారందరూ కూడా తమ క్రమము తప్పిపోయారంట. తమ యొక్క జీవితాలను వారు పాడు చేసుకున్నారట. ఆ సమయంలో దేవుడు పశ్చాత్తాపం పొంది, ఎందుకు ఈ మొదలు నేను చేశాను, వీరందరినీ తుడిచివేయాలని చూసి ఆయన నీతిమంతులు ఎవరన్నా ఉన్నారో లోకం అంతా కూడా సంచారం చేస్తే నోవాహు కనిపించాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. నోవాహు కనిపించినప్పుడు మరి అందరూ అవినీతిమంతులు ఉన్నారు, అందరూ తమ జీవితాన్ని చెప్పేసుకున్నారు. మరి ఆ సమయంలో ప్రభువు చెప్పిన మాట వినగలివారు ఎవరన్నా ఉంటారంటే నోవాహు అక్షరాల విన్నాడు. దేవుడి కలుగును గాక. ఈ కొలతలతో నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను, నువ్వే నీతిమంతుడిగా కనిపిస్తాను ఈ తరంలో. కాబట్టి ఈ కొలతలతో నువ్వు వాడన చేసుకోమని చెప్తే దేవుడిచ్చిన కొలతల ప్రకారం తన కుటుంబము ప్రియమైన సంగమా వాడన చేసుకున్నారు. స్థితి సారకమాలతో వాడన చేసుకున్నారు. 120 సంవత్సరాలు చేసుకున్నారు. ప్రియమైన సంగమా 120 సంవత్సరాల్లో కూడా దేవుని యొక్క నీతిని ప్రకటించిన కుటుంబం. దేవుని నామమున మహిమ కలుగును గాక. నోవాహు జ్ఞాపకం చేసుకుంటే ఏం మనకి అర్థమవుతుందంటే అతను నీతిమంతుడు, దేవుని మాట అక్షరాల విన్నవాడు. వినటమే కాకుండా వాడన చేసుకున్నాడు. ఆయన ఎంతమంది అయితే ఆయన దగ్గరికి వచ్చారో వాళ్ళకందరూ కూడా దేవుని గురించి చెప్పాడు. లోకంలో అన్యాయంగా అక్రమంగా జీవిస్తున్న వారందరినీ దేవుడు తుడిచివేయాలనుకున్నాడు. కాబట్టి ఈ యొక్క జలప్రాణం ఈ లోకం మీదకి రప్పిస్తున్నాడు ఆయన అని ఆయన చెప్పినప్పుడు, ఆయన కుటుంబం చెప్పినప్పుడు భయపడాలా లేదా? వినాలా లేదండి? ఎంతమంది విన్నారు? ఎంతమంది ఉన్నారు పిల్లల? వినలేదు. అయితే నోవాహుడు మాత్రం అక్షరాల దేవుని మాట విన్నారు. వారి యొక్క క్రియలు దేవుడికి ఇష్టమైనవి కనిపించాయి. కాబట్టి ఆ నోవాహు గురించి ఆయన సాక్ష్యం చెబుతూ ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆరు 9 అండి. నోవాహు వంశావళిదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉన్న దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ తన తరం ప్రతి మానవులు అందరిలో కూడా ఒక తరం ఉంటుంది. ఉదాహరణకి వెనుగోరు ఉన్నారు, ఆయన సమకాలికులు అందరూ కూడా ఒక వయసు వారు ఉంటారు. అవండి వారందరూ కూడా ఒక తరం వారు. వారి తర్వాత అదే వారి అన్నయ్య గారు ఒక తరం వారు. అలాగే ఆ తరమును చూసినప్పుడు నోవాహు ఒక్కడే కనిపించాడంట. ప్రియమైన సంగమం, అతను ఎలా కనిపించాడు? నింద లేని వాడిగా కనిపించాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. తన వంశంలో నింద లేని వాడిగా కనిపించాడు. ఆ నీతిమంతుని చూసి ప్రియమైన సంగమం, దేవుడు అప్పచెప్పిన పని అతను అక్షరాలుగా చేశాడు కాబట్టి అతని కీర్తి దేవుడు చూశాడు. రెండవదిగా ప్రియమైన సంగమం, అబ్రహాముగా చూసి ఎక్కడో ఆరంలో ఉన్న అబ్రహామా నేను చూపించే దేశానికి రమ్మని చెప్తే ఏమీ ఆలోచించకుండా, అబ్రహాము ఆనాడు దరిద్రులేం కాదు, వాళ్ళకి ఒంట్లు ఉన్నాయి, దోశలు ఉన్నారు, దాసులు ఉన్నారు, వారందరినీ తీసుకుని అంజుడైన అబ్రహాము అంజు దేశంలో ఉన్నవాడు తన భార్యని వాళ్ళందరినీ తీసుకుని ఎక్కడికి వచ్చాడో తెలుసండి? దేవుడు చూపించిన స్థలానికి వచ్చేసాడు. ప్రియమైన సంగమం, దేవుడు చూపించిన స్థలానికి వచ్చేసాడు.
రావడమే కాకుండా దేవుని యొక్క వాగ్దానం కొరకు 25 సంవత్సరాలు వేచి చూశాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒక్క సంవత్సరం ఎప్పుడన్నా మనం ఒకే ప్రార్థన చేయగలము అంటారు మన జీవితంలో? ఒక్క సంవత్సరం ఒకే ప్రార్థన చేయగలం అంటారు? మా కాలం ఎప్పుడైనా పొందుకోవడానికి ఎప్పుడైనా ఒకే ప్రార్థన ఎప్పుడైనా చేయగలిగామా? అబ్రహాము దేవుడికి ఎప్పుడు కూడా తన ప్రభువా నువ్వు నన్ను పిలిచావు, సంతానిస్తానన్నావు కదా అని అనేక మార్లు అడిగిన సందర్భం ఇంట్లో చూస్తాం మనం. ప్రియమైన సంగమం, 25 సంవత్సరాలు తనది కాని దేశంలో దేవుడి కొరకు ఎదురు చూసిరంట. ఇక దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? అబ్రహాము నేను పరీక్ష పెట్టాలి, నేను చెప్పినట్టు వచ్చేసాడు, నేను చెప్పినట్టు జీవిస్తున్నాడు, అతనికి ఒక పరీక్ష పెట్టాలనుకుని నీకు సంతానం ఇచ్చి, ఆయన వాగ్దానం ప్రకారం సంతానం ఇచ్చి, ఆ సంతానం ఇచ్చిన సంతానాన్ని నాకు బలిగా ఇమ్మని చెప్పారు అబ్రహాం గారు. అబ్రహాం గారు ఏం చేసి తెలుసా అండి? ఇచ్చాడు లేదా? దేవుడికి స్తోత్రం కలుగును. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం రాయబడుతుంది. 2వ అధ్యాయం 20వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇటు యారో మార్క్ అండి అక్కడ అంటే నేను చెప్పిన పని నా దాసుడైన అబ్రహాము చేయలేదా అంటే, పూర్వకాలమందు దేవుని యందు నిద్రించిన వారు ఎలాగూ నీతిమంతులుగా ఉన్నారో ఈ కాలంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు చేశారు కాబట్టి మీరు చేయండి అనే మాట దీంట్లో మాకు అర్థమవట్లేదా? దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏమండి? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వల్ల నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటే, దేవుని మాటకు సంపూర్ణంగా లోబడిపోయాడు. ఒకవేళ అబ్రహాం ప్రాణవాడితో కూడా అబ్రహాము ఇవ్వటానికి సిద్ధమైన దేవుని కొరకు జీవితాడు. గొప్పవాడు అబ్రహాం. ప్రియమైన సంగమా, మరి అబ్రహాము పరిశుద్ధ గ్రంథంలో ఏమండి 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏంటంటే నరహత్య చేయకూడదు అనే మాట ఉందా లేదండి? వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు అని చెప్పి, అంటే నరహత్య చేయకూడదు అని చెప్పిన ప్రభు ఎలాగూ అబ్రహాం యొక్క కుమారుడు ఏమండి బలి అర్పించమంటాడు. అయితే అబ్రహాం అయితే తన పూర్ణ హృదయంతో దేవుడికి ఇచ్చేటికి సిద్ధపడిపోయి కత్తిసాడు. సగమ దేవుడికి తెలుసు. అందుకే ఏమంటాడు తెలుసా అండి? అంటే ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అంటే సంపూర్తిగా దేవుడికి ఇచ్చేసాను అనుకున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అతనిని చూసిన దేవుడు నీతిమంతుడు అని చెప్పాడు. అంటే దేవుడికి లోబడిన నీతిమంతుడు. ఇక లోకమంతా కూడా మరి చెడ్డదానిలాగా చూసేవారిని కూడా ప్రియమైన సంగమ పూర్వకాలంలోనే దేవుడు నీతిమంతుల లిస్టులో జాయిన్ చేశాడు. అప్పుడు అక్కడక్కడ అన్ని చోట్ల అన్ని దేశాల్లో కూడా వ్యభిచారం చేస్తూ ఉంటారు కదండి. వాళ్ళని చూస్తుంటే ఏమనుకుంటారన్నమాట, బహుశా యథార్థంగా నీతిగా జీవించు, బహుశా కొంతమంది వాళ్ళ బతుకు అంతే, ఇంకా అలా అంతే అనుకునే వారు కూడా లేకపోలేదు. అంతే కదండి. అలాంటి వారు కూడా దేవుడు ఒక మంచి రోజులు ఇస్తారని చెప్పి ఎవరు లోకంలో అనుకోరు. ప్రియమైన సంగమం, ఇశ్రాయేలు జనాంగానికి అబ్రహాముకు దేవుడు కనాను దేశాన్ని వాగ్దానం చేసి ఉండగా వారు ఎరుకోని వేగు చూడడానికి వెళ్ళారు. ఎరుకోని వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ప్రియమైన సంగమం, అప్పుడు దాంట్లో ఇద్దరు వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ఏమండి ఎరుకు గోడ మీద ఇల్లు కట్టుకున్న రాహోబునంతకు వెళ్ళారట. ఎరుకు ఆ యొక్క వేగు చూసి పరిస్థితులన్నీ చూసినప్పుడు వేగు చూడడానికి వెళ్ళి ఆ దేశాన్ని అంతా చూసి ఆ గోడ మీద ఉన్న రాహాబు యొక్క ఇంటి వద్దకు వెళ్ళారట. ఇంటి వద్దకు వెళ్ళినప్పుడు ఈ ఇశ్రాయేలు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఇద్దరు వేగు చూడడానికి వచ్చారు కంటే అని చెప్పి రాజుకు తెలిసి సైనికులు పంపించారట రాజు. శ్రీమతి సంగమం, మరి మొట్టమొదటగా ఎవరికి తెలుస్తుందంటే గోడ మీద ఉన్నవాళ్ళు తెలుస్తుంది. అంటే గమని దగ్గర గోడ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. ఇంకో విషయం చెప్పాలంటే లోకంలో ఉన్న ఎక్కువ విషయాలు వేషికి తెలుస్తాయి. ఎందుకంటే లోకంలో విషయాలన్నీ పెట్టుకుని వాళ్ళకి చెప్తూ ఉంటారు కదండి. అప్పుడు ఆమె ఏమన్నా తెలుసు అంటే, మీ గురించి మా జనాంగం అందరూ కూడా భయపడుతున్నారు. దేవుడు ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, మేమన్నా మా యొక్క దేశస్తుల హృదయాలు ఊగుతూ ఉన్నాయి అని చెప్పి, అయినారా మిమ్మల్ని నేను దాచి పెడతాను. అయితే నన్ను నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దేశం మీకు ఇస్తాడు,
నమ్మకంగా చెప్పింది ఆవిడ. దేశం మీకు ఇస్తాడు కాబట్టి దేశం మీకు ఇచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పి వాళ్ళు ఏం చేసింది తెలుసండి, జమ్ము పెట్టులో దాచిపెట్టిందట. ఆ యొక్క ఎరుకో రాజు దగ్గర సైనికులు వచ్చారు, ఆమె అడిగారు మరి ఇస్రాయేల్ జనాంగం ఈ దేశం బాగా వేగ చూడడానికి వచ్చారు కదా, వాళ్ళు నువ్వు చూసావంటే అయ్యా రావడం కరెక్టే, కానీ గమని వేయక ముందే వారు దిశగా బయటకు వెళ్ళిపోయారు. ప్రియమైన సంఘం, ఒకవేళ కనుక ఆమె అంతా చెక్ చేసి వాళ్ళిద్దరు కనిపిస్తే ఆమె ఏం చేస్తారు తెలుసా అండి, దేశద్రోహం కావాలని అంటే దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి తన ప్రాణం పెట్టడం కూడా ఆమె ఏం చేసింది. ఈ విషయం లోకం వారు చూసినప్పుడు, అనగా దేవుడిని ఎరుగుని ప్రజలు చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అదేంటి ఒక వేశ్య ఇశ్రాయేలు జనాంగం ఇద్దరిని కాపాడినందుకు అండి, ఇశ్రాయేలు జనము ఇద్దరు కాపాడినందుకు ఆ వేషం ఇది ముందు చేస్తారు దేవుడు అనమాట. అయితే అబ్రహాముకే చెప్పాడు దేవుడు. ఎప్పుడంటే అబ్రహాముకి ఆయన గాఢ నిద్రకు అలగజేసి 400 సంవత్సరాల తర్వాత నీ యొక్క జనాంగము నేను వాగ్దానం చేసిన ఇదే దేశాన్ని మనం తీసుకొస్తాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుందంటే, ప్రియమైన సంగమా, ఎందుకు పడుతుందంటే అప్పుడు ఆ దేశంలో ఉన్న వారు పాపం అంతా కూడా సంపూర్తి అవుతుంది. దేవుడు ఏది చేసినా చూసి తూచి నిర్ణయం తీసుకుంటాడు. సుముదుమ గుమ్మర పట్టణాన్ని ఆయన పట్టణం యొక్క ఆ యొక్క ఏంటంటే అరుపులు లెక్క ఆ యొక్క పాపము పరలోకాన్ని చేరిందట. అయినా కూడా అది సంపూర్తి అయిందో కాలేదని ఆకాశం మీద దిగొచ్చేసాడు దేవుడు మన మహిమకరంగా. అయితే అప్పుడు ఏమో చెప్తాడు తెలుసా అండి, ఆ విషయం రాయబడి ఉంది. ఆదికాండం 15:6 అమోరీల అక్రమం ఇంకా పరిపూర్ణంగా కాలేదు అని అబ్రహాముతో చెప్తాడు ఆయన. చూడండి ఆదికాండం 15:16. అమోరీల అక్రమము సరిపోతుంది, ఇంకా నువ్వు పరిపూర్ణం కాలేదు కనుక, అనగా అబ్రహాముతో చెప్పినప్పటికీ అమోరీ ఆ దేశంలో ఉన్న అమోరీ లెక్క అక్రమం లెక్క పాపము సంపూర్తి కాలేదు. అంటే వారి పాపం సంపూర్తి అయ్యేటప్పటికి 400 సంవత్సరాలు పడుతుంది. వారి యొక్క పాపిష్టులైన వారిని తీసివేయడానికి ఆనాడు పరిశుద్ధులైన స్త్రీలు జనంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయం లోపల ఎవరికి తెలియదు ప్రియమైన సంగమా. అనగా ఆ యొక్క కనాను దేశంలో ఉన్న అనేక జాతులు వారు పాపము చేస్తుండగా ఆనాడు వారి యొక్క పాపాన్ని తొలగించడానికి దేవుని ప్రజలైన పరిశుద్ధులైన స్త్రీలు జనంగా దేవుని ఏర్పాటు చేసి తీర్పు తీర్చడానికి అక్కడ పంపించున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ దేవుడు తీర్పు తీర్చిలో సహకారులు అలాగా అవసరమైతే తన ప్రాణం పెట్టడానికి ఏమండి ఈ యొక్క రాహబు అనే వేశ్య, ప్రపంచానికి రాహబు అనే వేశ్య కానీ దేవుని దృష్టిగా ఆమె ఎలాగిందట, నీతిమంతుడు అలాగిందట. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమె యొక్క చరిత్ర చూసినట్లయితే ఆ తర్వాత ప్రభువుని యేసుక్రీస్తు నీతిమంతుడు దేవుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు లోకంలో రావడానికి ఆయన వంశాలలో ఆమె కూడా నిలిచింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. తర్వాత ఇశ్రాయేలు జనాంగంతో ఆవిడ ఉంది. తర్వాత ప్రభువు యేసుక్రీస్తు వంశాలలో కూడా ఆమెను మనం చూడగలుగుతాం. ఇక ఇద్దరు దంపతులు ఎలిజబెత్ జకరియా, వాళ్ళ గురించి ఏమైనా రావడం తెలుసండి ప్రియమైన సంగమా. వాళ్ళు వీరిద్దరు కూడా నీతిమంతులు రాయబడింది. చూడండి లూకా సువార్త 1:6. లూకా సువార్త 1:6. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులకు నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండురి. దేవుని నామమున మహిమ కలుగును గాక. అండి నిరపరాధులుగా ఉండి వృద్ధాప్యం వచ్చినా కూడా దేవుని యొక్క చిత్తము వారు వదిలిపెట్టలేదంట ప్రియమైన సంగమా. మరి ఇన్ని గొప్ప కార్యాలు వారు చేసినప్పుడు ప్రియమైన సంగమా, వారు లోకంలో చేశారు. వారి నీతి కార్యాలు ఇంకా చాలా మంది లిస్టు ఉంది ఎబ్రీ పత్రికలో. అవండి వీరు విశ్వాస వీరులని నీతిమంతులని. మరి వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మాకేమర్థమవుతుంది ప్రియమైన సంగమా, దేవుని కొరకు వారు జీవించారు. అంతే కదండి, దేవుని కొరకు వారు జీవించాలని మాకు అర్థమైపోతుంది. మరి అలాగూ దేవుని కొరకు వారు జీవించినప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుంటే మనకేం అర్థమవుతుంది, మేము కూడా అలాగే జీవించాలని. అవునా కదండి. అందుకని పరిశుద్ధంగా దేవుడు రాయించాడు, నీతిమంతుల తల మీదకి ఏమవుతుందట, ఆశీర్వాదం వస్తుంది. జ్ఞాపకం చేసుకుంటే వారికి క్రియలు మనకు తెలిసాయి.
మరి వారి కీడు తెలుసుకున్న తర్వాత మరి వారి జ్ఞాపకం చేసుకున్న వారు కనుక అలాగే జీవిస్తే ఏమవుతుందట, వారి తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. కీర్తన 112 చూడండి. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. ఎవరంటే నీతి క్రియలు, అవునండి, నీతి క్రియలు చేసేవారు, దేవుని కొరకు జీవించేవారు, దేవుని చిత్తం నెరవేర్చేవారు ఎన్నడూ కదిలింపబడరు. వారు నిత్యము జ్ఞాపకంలో ఉంటారంట. అంటే వీరు దేవుని ఎందుకు భూలోకానికి వచ్చి దేవుడి చిత్తం నెరవేర్చి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా 2024 సంవత్సరం డిసెంబర్ నెల ఆఖరులో కూడా వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకున్న వారు ఇంకనూ బతికి మనతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకే దేవుడు నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడా లేదండి? అబ్రహాము ఏం చేశాడు, ఇస్సాకు ఏం చేశాడు, యాకోబు ఏం చేశాడు? దేవుని కొరకు జీవించారు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చారు. మీ సంగమం దేవుని ఉద్దేశాలు నెరవేర్చారు. చూడండి కీర్తన 34:15. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి అన్నవి. దేవుని నామమున మహిమ. అంటే యెహోవా దృష్టి ఎప్పుడు కూడా నీతిమంతుల మీద ఉన్నదట. ఎప్పుడైతే వారు నీతిమంతులకు కనిపిస్తారో ప్రియమైన సంగమం, వారు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడట. ఇక నీతిమంతులు చూడండి, యెషయా గ్రంథం 57:1 నీతిమంతులు నశించుట చూసి ఎవరు దానిని మనసు పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుచున్నారని ఎవరికి తోచదు. యెషయా గ్రంథం 57:1 చదవండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు వాడలారా. 57:1 నీతిమంతులు నశించుట చూసి ఎవరును దాన్ని మనసులో పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుచున్నారని ఎవరికి నీ తోచదు. భక్తులైన వారు ఏమంటే తీసుకొని పోబడుచున్నారట. ఎలా అంటే కీడు చూడకుండా. భక్తులు దేవుడు ఏం చేస్తున్నాడండి, కీడు చూడకుండా తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెడుతున్నాడు అంటే వారిని పరదేశులు విశ్రాంతి గల స్థలములోనికి వారు వెళ్తున్నారట. వారి నీతి క్రియలు వారితోనే వెళ్తున్నాయి. అలాగూ ప్రియమైన సంగమం, ఎవరైతే ఈ లోకంలో ఉండి నీతిగా యథార్థంగా జీవిస్తారో వారి వెంట వారి క్రియలు వెళతానే ఉంటాయి. ప్రియమైన సంగమం, 2000 సంవత్సరాల క్రితము ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన నీతి నిమిత్తం అనగా దేవుడని యెహోవా యొక్క మనసును గురించి అయినా లోకానికి అంతటికి స్వాత ప్రకటించాడు. దేవుని ఉద్దేశాలు సాక్షి. మరి ఆయన ఎంతోమంది ప్రవక్తలు పంపించాడు ఆయన దేవుడు, కానీ ప్రవక్తల మాట విన్నారా? పుట్టారు, చంపారు. ఇక చివరికి ఈ మనకి ఉదాహరణకు కూడా ప్రభు యేసుక్రీస్తు వారు మత్తయి ఆయన ఉదాహరణగా అనేక ఉపమానాలు ఎదుగుని చెప్పారు. ఆయన ద్రాక్షతోట యజమాని గురించి కూడా చెప్పి తన దాసుని పంపించాడు. ద్రాక్ష తోటలో వచ్చి తన భాగం తీసుకోవడానికి. చివరిగా తన కుమారుని పంపితే అది ఇచ్చేస్తారేమో తన భాగం అని చెప్పి పంపితే కుమారుని కూడా చంపేశారు. ప్రియమైన సంగమం, ఇక దేవుడే ఈ లోకానికి వచ్చి వీరి పరిస్థితులు చూసి వీరి యొక్క ఉద్దేశాలను చూసి వారిని నా వైపు లేక దేవుని వైపు తిప్పుదామని సాక్షాత్తు దేవుడే మనుషు కుమారుడిగా లోకానికి వచ్చే రోజులో మనం ఉన్నాం. ఆయన వచ్చి దేవుడి చిత్తం నెరవేర్చిన తర్వాత ఆ సువార్త ప్రియమైన సంఘం లోకమంతా కూడా అందింపబడుతూ ఉంది. చెప్తే నమ్మకం ప్రియమైన సంఘం. మరి ఇష్టంగా చూస్తే అంటే ఎక్కడో కాకుల దూరమైన కారణ్యములో కూడా అంటే ఆఫ్రికా లాంటి దేశంలో మహా అరణ్యంలో కూడా వెళ్ళి అంటే చిన్న విమానాలు ఏర్పాటు చేసుకుని అవండి పైన తిరిగి ఎక్కడైతే జనసంచారం ఉంటారో అక్కడికి మరి ముందుకు కొన్ని పొట్లాలు పంపించి వాళ్ళకి కావాల్సిన చేసి నరరూపరక్షకుల మధ్య కూడా నలుగురిని కనిమిద్ద చంపేసే వాళ్ళ దగ్గర కూడా భాష తెలియని వాళ్ళ దగ్గర కూడా అనేక మంది అవండి దేవుని పిల్లలు దేవుని యొక్క మరి యొక్క రక్షణ భాగం చూపించాలని వారి దగ్గరికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఈ విధంగా అంతేకాకుండా కొంతమంది విదేశాలలో మిషనరీలు చదువుకుని ఆ యొక్క దేశంలో ఆ యొక్క మారుమూల అరణ్యంలో ఉన్న వారి భాషను ప్రత్యేకించి తెలుసుకుని ఒకరిద్దరు మచ్చిక చేసుకుని వారి భాష తెలుసుకుని వారికి దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ప్రాణాలు పెట్టిన వారు కూడా ఉన్నారు. అలాగే ఈ లోకానికి అందరూ కూడా సువార్త ప్రకటింపబడింది. అవండి మార్కు సువార్త 16 ప్రవేశిస్తే ఏమన్నారంటే అవండి సర్వలోకంలోకి వెళ్ళి మీరు సువార్త ప్రకటించుని
నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటన ఏం తెలుస్తుంది? నీతి న్యాయం యథార్థత ఏదో తెలుస్తుంది. ప్రియమైన సంఘం, అలాగే ఈ రోజు మనం అందరం కూడా మనం యేసుక్రీస్తుని సొంత రక్షకులుగా అంగీకరించామంటే మన దగ్గరికి నీతిమంతుడైన దేవుని యొక్క స్వార్థ మన దగ్గరికి వచ్చింది. పరిశుద్ధత అంటే ఏంటో, యథార్థత అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, పరిశుద్ధతను మన దగ్గరికి వచ్చినప్పుడే మనకు తెలిసింది. అంతకుముందు మనకు తెలియదని ప్రియమైన సంఘం. ఇక మనం చూసినట్లయితే వేణుగోపాల్ అమ్మగారు ఈ దేశానికి వచ్చే సమయంలోకి తెలుగు వారు చాలా మంది తక్కువ ఉంటారు. వారు ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు కాబట్టి ప్రతి ఇష్టం ఏం చేసేవారంట? మన వాళ్ళందరినీ ఉపవాసం చేస్తూ, మరి మా అత్తగారు కానీ ఇంకా చాలా మంది ఉండేవారు అండి. సచివతమ్మ గారు, తర్వాత సూరమ్మ గారు, వీళ్ళందరినీ కూడా పురుగు వెళ్ళి ఉపవాసాలు చేసి ఉపవాసాల సమయంలో సైకిల్లో ఉండేవారు కాబట్టి వారికి మరి తినడానికి అన్ని పంపిస్తుండేవారు. అంతేకాకుండా క్రిస్మస్ సమయంలో దేవుని సన్నిధి తీసుకెళ్తుండేవారు అట. దేవుని నామమున మహిమ కలుగును గాక. వీరు కూడా దేవుని సంఘం నీతిమంతులే. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత అంటే వచ్చి స్వార్థ ప్రకటన చెప్పిన తర్వాత అపోస్తులు ప్రభువైన యేసుక్రీస్తుని కన్నులారా చూసి ఆయన చేసిన పనులన్నీ చూసి వారి స్వార్థ ప్రకటిస్తుంటే మరి పరిశీలు, స్వాతులు, ప్రధాన యాజకులు వీరు స్వార్థ ప్రకటించకూడదని చెప్పి జైల్లో పెట్టేసి వాళ్ళు చంపాలని చూస్తారంట. ప్రియమైన సంఘం, వాళ్ళు చంపాలని చూసినప్పుడు వారిలో ఉన్న ఒక నికోదేము ఏమంటాడో తెలుసా అండి? అయ్యో ప్రజలారా, మీరు ఏం చేస్తున్నారు జాగ్రత్తగా చూసుకోనండి. చాలాసార్లు లోకం ఏం చేస్తుందంటే నీతిమంతులు ఎవరో అవినీతిమంతులు ఎవరో మనకు తెలియదు. అవినీతిమంతులు ఎవరో తెలియదు. కాబట్టి నీతిమంతులైన వారు మనలోనే ఉంటారు, లోకంలోనే ఉంటారు. కానీ చాలా మంది గుర్తించారు. ప్రియమైన సంఘం, ఉదాహరణకి వర్షాలకు ఒక కుటుంబం వచ్చింది. కుటుంబం వస్తే వాళ్ళు ఏం చేస్తారండి? కారులో పెట్టి చంపేశారు, కాల్చి చంపేశారు కదా, చాలా దారుణంగా చంపేశారు. ప్రియమైన సంఘం, చంపేస్తే వాళ్ళందరికీ ఏంటి శిక్ష వేశారు. ఆమె ఏం చేసింది తెలుసా అండి? ఆవిడ కూడా నీతిమంతురాలే కదా, దేవుని నామమున మహిమ కలుగును గాక. అనగా దేవుని స్వార్థ ఆనాడు నీతిమంతులుగా ఉన్నవారు ఉన్నారు. మరి ఈనాడు ఎంతమందిని అయితే దేవుని వైపు తిప్పుతున్నారు వారు కూడా నీతిమంతులే. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకని ఆనాడు క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితం సొలొమోను గారి ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే అంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము. నీతిమంతులు మన మధ్య ఉన్నారు, నీతిమంతులు లోకంలో ఉన్నారు. వారిని జాగ్రత్తగా మీరు పరిశీలించండి. దేవుడి యొక్క నీతి కార్యాలు ఏవో ఉద్దేశాలు మీకు కనిపిస్తాయి. వారిలాగా మీరు జీవించండి అని చెప్పి. ఎందుకంటే వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. యేసుక్రీస్తు వారు మరి ఆయన స్వార్థ ప్రకటిస్తూ మత్తయి సువార్త 20 నీతిమంతులు అవినీతిమంతులను చూసి నా తండ్రి చేత ఆస్తింపబడిన వల్ల రండి, దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క నిత్య జీవన స్వతంత్రం తెచ్చుకున్నారు చెప్పినప్పుడు, అయ్యా నీకోసం మేము ఏం చేసామనంటే వారి క్రియల గురించి ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్తారు. ప్రియమైన సంఘం, ఎప్పుడైతే ప్రభు నేర్పం అనేక మందికి మంచి క్రియలు చేస్తారో వారి క్రియలు వారి వెంట వారు అనేక మందికి సహాయం చేసి మనసు వస్తుంది. ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తు వారి సొంత రక్షకులు అంగీకరిస్తారో వారు వీరి వేదం ఉన్నదో వాళ్ళకి సాధ్యమైనంత వరకు నీతిగా యథార్థంగా వారికి సహాయం చేసే వారు ఉంటారు. మరి వారి నీతిమంతులు చేసుకునే దేవుడు చేయించున్నాడు. మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఇది మరి ఈ తరంలో కూడా మన దేవుడు మనకు ప్రకటన చేస్తున్నాడు. దేవుడు తన మరి పరిశుద్ధ గ్రంథంలో రాయించి ప్రియమైన సంగమం మరి ఈ విషయాలు మనం విన్న విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడి చిత్తానుసారం జీవిద్దాం, పల్లొక స్వతంత్రించుకుందాం. అలాంటి దేవుడు మన బతుకుగాక.